చదవండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వాక్యం. 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువయు అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. దేవుని మందిరాన్ని వదిలి బయటికి రాలేదు. అతడు దేవుని మందిరములో నాటబడ్డాడు. చవలు కొట్టండి. నీతిమంతులు దేవుని మందిరంలో నాటబడతారు. ఇప్పుడు నా మాట మందిరం అనగా అక్షరానుసారమైన ఇక్కడ ఉన్న ఈ చర్చను గురించి మాట్లాడట్లేదు. మందిరం అనగా నీవే ఆ దేవుని మందిరం. అందరూ ఆమేనండి. నువ్వు ఎక్కడ నిలబడ్డా నువ్వు మందిరంలో ఉన్నట్టే. మోషే అరణ్యంలో వెళ్తూ నీ సన్నిధి నాకు కావాలి అంటాడు. ఇది ఎడారి అయ్యా, ఇక్కడ గుడారం లేదయ్యా, గుడారం ప్యాక్ అయిపోయింది. నువ్వు ఎడారిలో అరణ్యంలో నీ సన్నిధి అంటావేంటి? ఆయన అంటాడు, అది ఎడారి అయినా, అది ఏకాంతమైనా, అది అరణ్యమైనా నీ సన్నిధి ఎల్లప్పుడూ నాకు కావాలి. అందరూ ఆమేనండి గట్టిగా. భక్తుడైన ఏలియా అంటాడు, నడి రోడ్లో నిలబడి అంటాడు, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో, చర్చిలో అనలేదా మాట, సమాజ మందిరంలో నిలబడి అనలేదా మాట, చౌరస్తాలో బయట నడి రోడ్లో నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో అంటే ఏలియా ఎక్కడున్నా అక్కడ దేవుని సన్నిధిలో కలిగి ఉన్నాడు. ఆమేన్. అది వదలకూడదు అంటున్నారు దేవుడు. ఇప్పుడు అది వదలకూడదు. దేవుని మందిరంలో నాటబడిపోవాలి. అలా నాటబడిన మరో భక్తుని పేరు జాషువా. అతని గురించి వాక్యం సెలవిస్తుంది, యంగ్ మ్యాన్, యవనస్తుడైన యెహోషువ. అందరూ ఆ మాట చెప్పండి గట్టిగా. మళ్ళీ చెప్పండి ఆ మాట గట్టిగా. ముసలోడైతే పర్వాలే, యవనస్తుడు. కాలు నిలకడగా ఉంటుందా? కూర్చునే కొద్దిసేపు కూడా ప్రశాంతంగా కూర్చోలేని వయసు అది. మాటి మాటికి టైములు చూస్తున్న వయసు అది. బయట నుండి ఎన్నో పిలుపులు అందుకుంటున్న వయసు. లోకంలో సరదాగా దర్జాగా లోక సంబంధిగా జీవించాలన్న రేపుతున్న వయసు. ఆ వయసులో యెహోషువ లోకములో వెళ్ళక, లోక కార్యక్రమాల్లో మునిగిపోక, యవనస్తులైన యెహోషువ దేవుని మందిరములో నాటబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని రోజులు దేవుని మందిరం అలాగే ఉండిపోయాడు. ఎన్ని రోజులు ఉండిపోయాడని లెక్కేస్తే మోషే కొండ మీద 40 రాత్రులు 40 పగలు ఉన్నాడే. దేవుని సన్నిధిలో మోషే 40 days ఉంటే ఆ 40 రోజులు యెహోషువ గుడారాన్ని విడిచి బయటికి రాలేదు. He was totally arrested in the presence of God. 40 days. ఒకవేళ మీరు అనుకుంటారేమో, మేము 3 గంటలు ఉండడమే కష్టం కదా, 4 గంటలు అయితే ఇబ్బంది కదా, 40 రోజులు ఏకదాటిగా దేవుని సన్నిధిని వదిలిపెట్టక బయటికి రాక ఎలా ఉండగలిగాడు? ఒక గంట సేపు మోకాల మీద నిలబడి ప్రార్థన చేస్తే ఆయాసం. ఎప్పుడెప్పుడు లేస్తామా? ఓ మంచి ఉదాహరణ ఏమన్నా, ఈ మధ్య జియో ఫోన్లో చేశాయి. జియో ఆ మధ్య కొన్ని సర్వీస్ వాళ్ళు రాత్రి 10 గంటల నుండి ఉదయకాలం 6 గంటల వరకు ఫ్రీ. స్తోత్రం. ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఓ సేవకుడు అడిగాడంట, రాత్రి 10 గంటల నుంచి 6 గంటల వరకు ఎవరు మాట్లాడతారు సార్? అంతసేపు మాట్లాడే పని ఎవరికి ఉంది?
సర్వే చేస్తే ఆ రాత్రి 10 గంటల నుండి ఉదయకాలం 6 గంటల వరకు ప్రపంచంలో, దేశంలో ప్రేమికులు ఎవరు నిద్రపోవట్లే. స్తోత్రం. వీళ్ళకి నిద్ర పట్టట్లే. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిసినా నువ్వే. ఏం కవిత్వాలో. ఇక నిద్ర పట్టక ఫోన్ తీసుకొని మాట్లాడుతూ రాత్రంతా గడిపేస్తున్నారు. పాఠం ఏంటో తెలుసా? ఆయనతో ఎక్కువ మాట్లాడాలంటే, ఎక్కువ గడపాలంటే మనసారా ఆయనను ప్రేమించండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, చెప్పండి యేసయ్యా స్తోత్రం అనండి. యేసయ్యా స్తోత్రం. ఎక్కువసేపు మాట్లాడాలనిపించాలంటే ఎక్కువ ప్రేమ ఉండాలి. ఆమేన్. ఎంత తక్కువ ప్రేమ ఉంటుందో అంత తక్కువ నువ్వు మాట్లాడతావు. ఎవరి మీద విసుగుంటే ఆ విసుగు ఉన్న ఆ వ్యక్తిని ముందుకు వస్తే ఒక్క నిమిషం మాట్లాడటానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తా. కానీ మనల్ని ప్రేమించేవారు, మనం ప్రేమించేవారు మన ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళు పోతానన్నా పోనివ్వం. ప్రేమ బంధిస్తుంది. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. అంటే యేసయ్య మీద ఉన్న ప్రేమ ఆయన సన్నిధిలో మనల్ని బంధిస్తుంది. ఆమేన్. కనుక దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలంటే ఒకటే ప్రాముఖ్యమైన విషయం, నీ మనసు అంతటితో, నీ హృదయం అంతటితో ఆయన అధికంగా నువ్వు ప్రేమించాలి. ఆ ప్రేమే ఆయన సన్నిధిలో నిలబెడతాది. యెహోషువ అంతసేపు ఎలాగున్నాడయ్యా ఆయన సన్నిధిలో అంటే, యెహోషువకి దైవజనుని మీద ఉన్న గౌరవం, దైవజనుని మీద ఉన్న ప్రేమ, దైవజనుని దర్శనమే తన దర్శనంగా భావించాడు. మా పాస్టర్ గారు పైన దేవుని సన్నిధిలో ఉన్నాడు. అక్కడ దేవుడు చక్కగా మాట్లాడాలి, అక్కడ దేవుడు వాడుకోవాలి, అక్కడ అనేక విషయాలు బయలుపరచాలి అని మోషే దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు యెహోషువ మోషే కొరకు గుడారంలో నిలిచిపోయాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? నిజంగా సంఘంలో అలాంటి వారు కొందరున్నా, నేను ప్రపంచంలో ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా మీ ప్రార్థన ద్వారా నేను అక్కడ బలంగా వాడబడతాను. స్తోత్రం, హల్లెలూయా. మొన్నటి రోజున చాలా బలహీనంగా ఉన్నాను. ఇక్కడ నిలబడి మాట్లాడడం స్టార్ట్ చేస్తే 2 గంటలు ఈజీగా మాట్లాడేసా. ఈరోజు నా కోరిక ఏంటో తెలుసా? మీరందరూ నా కొరకు చేతులు పైకెత్తగలిగితే, ఇప్పుడు కాదు, ప్రార్థనలో నన్ను ప్రార్థనలో ఎత్తి పట్టగలిగితే, నేను వెళ్ళే ప్రతి చోట దేవుని మహిమ ప్రజలు చూడాలి. సంఘాలను అంతటా నేను స్థిరపరచాలి, సేవకులను స్థిరపరచాలి. నేను వెళ్ళే ప్రతి చోట ప్రజలకు నేను దీవెనకరంగా మారాలి. ఒక యెహోషువ మోషే కొరకు గుడారం బయటికి రాకుండా ఉన్నట్లుగా నేను సభలకు వెళ్ళినప్పుడు మా కొరకు ప్రార్థన చేసే ఒక సమూహం క్రమక్రమంగా పెరగాలని కోరుకుంటున్నారు. చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, లేదని కాదు. ఆ బృందం ఇంకా పెరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ సేవకుని మీద ఉన్న భారం అది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మంచి మాట యెహోషువను గురించి రాస్తుంటుంది, నిర్గమకాండం. ఆ మాట కూడా ఒకసారి చూడండి. నిర్గమకాండం 11 యెహోషువ చదువుదామా? యెహోషువ 11వ అధ్యాయం 15వ వాక్యం. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోవాకు ఆజ్ఞాపించెను. మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ అలాగే చేసెను. యెహోషువ అలాగే చేసెను. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా.
చూడండి, యెహోషువ యొక్క అద్భుతమైన క్యారెక్టర్. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎప్పుడు నాటబడతాడు? ఒక నీతిమంతుని క్వాలిటీస్ ఏమిటి? నీవైనా నేనైనా ప్రభు సన్నిధిలో నాటబడాలంటే మరో క్యారెక్టర్, మరో స్వభావం ఏమిటంటే, దేవుడు మోషేతో చెప్పిన పనులన్నీ కూడా మోషే యెహోషువకు అప్పగిస్తాడట. అప్పుడు యెహోషువ మోషే ఇచ్చిన ప్రతి పని తూచా తప్పకుండా, ఒక్కటి మిగిలిపోకుండా అన్నీ నెరవేరుస్తాడు. చవళ్ళు కొట్టండి గట్టిగా. ఆ మాట కూడా చదవండి ఒకసారి, కంటిన్యూ చేయండి, ఫుల్ చేయండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటయు అతడు చేయక విడవలేదు. ఒక్కటి కూడా చేయకుండా మానలేదు. దేవుడు మోషేతో మాట్లాడితే నాకేంటి అనలే, దేవుడు నాతో మాట్లాడితే నేను చేస్తానులే అనలే. ఇది అందరికీ ఒక అద్భుతమైన మాట. దైవ సేవకుడు ఏదైనా ప్రకటించాడా, అది సాక్షాత్తు దేవుడే ప్రకటించినట్లుగా. అందరూ ఆమేనన్నారా? ఆది అపోస్తుల కాలంలో అలాంటి సంఘం కల్లారా చూసాం. సేవకుడు బలహీనంగా ఉన్నా ఆ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఒక సేవకుడు మనుషుడు మాట్లాడినట్లుగా ఆ మాటలు రిసీవ్ చేసుకోలేదు. సాక్షాత్ దేవుడు మాట్లాడుతున్నట్లుగా సంఘం సేవకుని అంగీకరించిందంట. నేను ఎప్పుడు చెప్పే మాట, మా దర్శనం మీ దర్శనంగా మారాలి. అందరూ చేతులెత్తి ఆమేనండి. మా దర్శనం మాకు మేమే కలిగించుకునేది కాదు, దేవుడు మాకిచ్చిన దర్శనం. ఆ భారం ఇవన్నీ మీరు కూడా కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ మోషే చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా చేస్తాడు. మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయత గలవాడు, పర్ఫెక్ట్ ఒబీడియన్స్. ఒక్కటి కూడా నిర్లక్ష్యం చేయడం. అన్ని చేశానుగా, ఇది ఒకటి చేయకపోతే ఏంటిలే అనుకోవడం. ప్రతి పని అలాంటి వారు దేవుని సన్నిధిలో నాటబడతారు. ఆమేన్. అలాంటి వారే శోధన కాలమున ప్రభు కొరకు నిలువగలరు. లింక్ చూడండి, అక్కడ లింక్. దైవ సేవకుని మాట దేవుని మాటగా అంగీకరించాలి. అలా అంగీకరించి ప్రతి మాట లోబడాలి, ఎక్కడ నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడు నువ్వు నాటబడతావు. అప్పుడు కష్టకాలమున నిన్ను పెళ్ళగించే ప్రభావం, దుష్ట ప్రభావం ఏది కూడా నీకు వ్యతిరేకంగా లేవటానికి వీలు లేదు. నువ్వు ప్రభులో స్థిరంగా ఉంటావు. ఆమేన్. యెహోషువలో దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని గుర్తించాడు. దేవుడే సాక్ష్యం ఇస్తాడు. నిర్గమకాండం 17వ అధ్యాయం 14వ వాక్యం. 17:14. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేస్తాను గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. యెహోషువకు చెప్పు ఈ విషయాలు. దేవుడు అంటున్నాడండి, నేను ఏ విషయాలు చెప్పాను అన్ని రాసే బుక్లా. రాసిన తర్వాత ఫస్ట్ యెహోషువతో పంచుకొని, నీతో ఏంతో మాట్లాడానో, ఏ విషయాలు నీతో నేను పంచుకున్నానో అవన్నీ యెహోషువతో పంచుకో. దేవుడే యెహోషువ నిలబెట్టి, యెహోషువ పేరుని దేవుడే గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుని మైండ్లో, మనసులో యెహోషువ ఏ స్థానం సంపాదించాడో తెలుసా? ఇతడు యెహోషువ ఏ పని అప్పగించినా ఆ పని నమ్మకంగా చేస్తాడు. చెప్పండి ఆమేనని. చెప్పకే చెప్తున్నాడు, ఇతడు నమ్మదగిన వాడు,
ట్రస్ట్ వర్ది మ్యాన్ ఆఫ్ ఫెయిత్ఫుల్. జాషువా ఎవరు? దేవుని సన్నిధిలో నాటబడిన వాడు. ఎలా నాటబడ్డాడు? దేవుని అధికంగా ప్రేమించాడు. దైవ సేవకుల్ని ప్రేమిస్తాడు. చెప్పిన మాటలన్నీ వింటాడు. ప్రతి మాటకి నమ్మకంగా ఉంటాడు. అందరూ ఆమేనని గట్టిగా చెప్పండి, గట్టిగా. దేవుడే నమ్మాడండి యెహోషువని. దేవుడే నమ్మాడు. ఆయన చెప్తే చాలే, ఆయన చేసుకుంటాడులే. పౌలు అంటాడు, దేవుడు నన్ను నమ్మి ఈ సేవనిచ్చాడు. మనం దేవుని నమ్మడం గొప్ప విషయం కాదు, దేవుడు మనల్ని నమ్మాలి. అందరూ ఆమేనన్నారా? మనం అందరం దేవుని నమ్ముతాం. దేవుడు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ప్రభుకు పని ఇచ్చాను, చేస్తాడు. ప్రభుకు మాట చెప్పాను, చేస్తాడు. పలానా కార్యం కావాలని అడిగాను, చేస్తాడు. ఆయన చేస్తాడు అని ఆయన నమ్మావు. కానీ ఆయన నీకేమైనా పని చెప్తే నువ్వు చేస్తావా? ప్రభు నిన్ను నమ్మగలుగుతున్నాడా? ఆయన నమ్మకాన్ని వమ్ము చేసి కోట్ల క్రైస్తవుల మధ్యలో నా ప్రభు వెతికేది ఒకటి, నమ్మకస్తులైన వారు ఎవరైనా ఉన్నారా? ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్లో కూడా నమ్మకస్తులైన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే నేను వారిని నా సన్నిధిలో నాటే కార్యక్రమాలు చేస్తాను. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఇంట ఉండునట్టుకు, నా ఇంట ఉండుటకు, నాతో ఉండుటకు వారు నాటేస్తాను. ఎవరిని? దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాను. నాటబడాలి అంటే దేవుని సన్నిధిలో ఎన్నడూ ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీ భక్తి కదలకుండా నువ్వు స్థిరంగా ఉండాలంటే దేవుని ప్రేమించు. 2 సేవకుల్ని ప్రేమించు. 3 ఆయన మాటకు లోబడు. 4వది నమ్మకంగా ఉండు. నిన్ను కదిలించే దమ్ము, శక్తి ప్రపంచంలో ఏది పుట్టదో. అందరూ ఆమేనండి.